गुरुर्विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ధూర్జటి మనందరి పక్షాన పరమశివుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ మనకందరికీ కనీసం ఏది చెప్పుకోవడం కూడా చేత కాదు, ఏది సుఖమనేటటువంటి భ్రాంతి చేత మనము దుఃఖాన్ని సుఖంగా భావన చేస్తూ మన జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాము. దానికి కీలకం ఎక్కడుందో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో, ఎక్కడ శరణాగతి చెయ్యాలో, ఎవరు మనకి మిత్ర రూపంలో ఉన్న శత్రువులో, ఏ శత్రువుల్ని గుర్తించలేక మిత్రులుగా భావన చేసి మనం ఇంతటి దుఃఖానికి వశులమవుతున్నామో, వీటిని గుర్తించినటువంటి మహాపురుషుడై ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా భగవంతుని పాదముల మ్రోల కూర్చొని ఆయనే భగవంతుడికి విజ్ఞాపన చేశాడు. ఆ పద్యాల్ని మనం ప్రతిరోజు మనస్సులో అనుసంధానం చేయడం వలన కలిగేటటువంటి పరమ ప్రయోజనం మన జీవితంలో కూడా మనం ఎక్కడ తప్పటడుగు వేస్తున్నాం అన్నది మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనిషికి జీవితంలో ప్రధానమైనది ఏమిటంటే తప్పటడుగు వెయ్యడం తప్పు కాదు. ఎందుచేత అంటే తప్పటడుగు వేస్తాం, అసలు జీవిత ప్రస్థానమే తప్పటడుగులతో ప్రారంభం. పిల్లాడు తప్పటడుగులు వేస్తున్నాడండి అంటారు, తప్పు చేస్తాడు, కానీ చేసినటువంటి తప్పుని గుర్తించుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఆ స్కాంద పురాణంలో ఒక చోట ఒక మాట చెప్తారు, ఏ యుగమునందు దేని చేత మోక్షమును సాధించవచ్చు అంటే, కృతయుగమునందు కేవలము తపస్సు వలన, కృతయుగమునందు కేవల జ్ఞానము వలన మాత్రమే మోక్షం. అలాగే తర్వాత త్రేతాయుగంలోకి వచ్చేసరికి తపస్సు వలన మోక్షం, ద్వాపర యుగంలోకి వచ్చేసరికి యజ్ఞయాగాది క్రతువుల వలన జ్ఞానము కలిగి మోక్షం, కలియుగంలోకి వచ్చేసరికి ఈ పై మూడు చేయడం కూడా చాలా కష్టం. జ్ఞాన ఆవిర్భావము అంత తొందరగా కలగదు. కాబట్టి జ్ఞానము కలగడానికి హేతువుగా ఏది చెప్తారంటే పురాణ ప్రవచనమును వినుట అన్నది చాలా ప్రధానమైన సాధన. అందుకే కలియుగ ప్రారంభం నుంచి కూడా శౌనకాది మహర్షులకి సూతుడు పురాణ ప్రవచనం చేయడం ప్రారంభం చేస్తాడు. కాబట్టి పురాణ వాక్యాన్ని వినడం, విన్నటువంటి వాక్యము వలన మన జీవితాన్ని దిద్దుకోగలగడం, మహాపురుషులై సాహిత్యాన్నంతటినీ మథనం చేసి దాన్ని తమ జీవితాలకి అన్వయం చేసుకుని తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ తప్పుని తీసుకెళ్లి భగవంతుడికి చెప్పి, ఈశ్వర ఇక్కడ తప్పు జరుగుతోంది, ఈ తప్పుని మేము దిద్దుకోలేకపోతున్నాం, ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఈ తప్పు, ఇది తప్పు అని కూడా మనకి ఎరుకలోకి రావట్లేదు, రాకుండా అది చాలా సుఖహేతువుగా చాలా సంతోషదాయకముగా మనకు అనిపిస్తోంది. ఈ సంతోషము అనుకున్న భ్రాంతిలో మనం ఉండగానే జీవితం పరిసమాప్తం అయిపోతుంది. వచ్చినటువంటి మనుష్య జన్మ, ఇంత పరమ పవిత్రమైనటువంటి మనుష్య జన్మని మనం సత్ప్రయోజనానికి వాడుకునేటటువంటి అవకాశం మనకు కలగట్లేదు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ప్రతి పద్యము ఒక అమృత బిందువే. ఇవాళ నేను ఈ కోణంలో ఎందుకన్నానో 4 మాటలు అన్నాను కాబట్టి నేను ఈ కోణంలో ఒక పద్యాన్ని మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దుర్జటి కాళహస్తీశ్వర శతకం చెప్పేటప్పుడు చాలా తేలిక విషయం ఒక్కటి ఉంది, ఏమిటంటే ఇవాళ ఏం చెప్పాలని పెద్ద హడావిడి ఏం అక్కర్లేదు. మీరు మొట్టమొదట పలుకులు ఏం పలుకుతూ ఉపన్యాసం ప్రారంభం చేస్తారో అటువైపుకి ఏదో ఒక పద్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మానవ జీవితపు అన్ని కోణములను స్పృశించాడు ధూర్జటి. నేను ఇవాళ ఈ కోణంలో మాట్లాడాను కాబట్టి ఈ కోణంలోనే ఒక పద్యాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను, అవతరించండి. కానీ ఇది మనం చేస్తున్న పొరపాటుని గుర్తుపట్టేటటువంటి పద్యం. ఈ పద్యం వినేటప్పుడు అంత తొందరగా మనస్సు అంగీకరించాలి. అలాగనే అంగీకరించేసింది అనుకోండి మనస్సు, నిజమే, ఇది పొరపాటు, ఇది అసత్యమే, ఇది అబద్ధమే, నేను ఇక్కడ నిన్ను భ్రమలో ముంచేశాను అని మనస్సు కానీ అంగీకరించేసింది అనుకోండి, అంతే, మీ జీవితం ఒక మలుపు తిరిగిపోయింది వాళ్ళతో. ఎందుకంటే మీకు ఒక పెద్ద కీలకం దొరికిపోయిందనమాట. ఇక్కడ మనస్సు నన్ను తిప్పింది, ఇక్కడే నేను పొరపాటు పడ్డాను అన్న పొరపాటు ఒకటి మీకు దొరికిపోతుంది. ఆ పొరపాటు కానీ దొరికిపోయిందా, మీకు ఎప్పుడెప్పుడు మీరు భ్రాంతిలో పడితే అప్పుడప్పుడు మీకు ఈ పొరపాటు గుర్తొస్తుంది. ఓహో మళ్ళీ నన్ను తిప్పుతున్నావా అని అడుగుతారు, మీరు ఎదురు తిరగలుగుతారు. మనస్సుకి ఎదురు తిరుగు అని చెప్పడం తేలిక, మనస్సు నిన్ను పాడు చేస్తోందని గుర్తుపెట్టుకో అని చెప్పడం తేలిక. కానీ
ప్రధానంగా ఎక్కడ మలుపు తిప్పేస్తోందో చెప్పడం చాలా కష్టం, చెప్పి అక్కడ మీరు గుర్తుపట్టేట్టు చేయడం చాలా కష్టం. అది దూర్జటి చేసిన గొప్ప ప్రయోగం ఎవ్వరి మీద పెట్టలేదు, ప్రజల మీద పెట్టలేదు. శంకరుడి దగ్గర కూర్చుని శంకరుడితో చెప్పాడు, నువ్వే చేశావు ఇదంతా. ఇంత గొప్పగా, ఇంత నిజాయితీగా ఇలా భగవంతుణ్ణి నిలదీసి చెప్పగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు నన్ను ఎవరో భ్రాంతిలో ముంచేసి నన్ను పాడు చేసేసారనుకోండి, పాడు చేసేస్తే నేను వారి దగ్గరికి వెళ్ళేది తప్పు, నా చేత తప్పు చేయించేశారు, నా వల్ల ఒక పెద్ద పొరపాటు జరిపించేశారు వాళ్ళు, కానీ నేను ఇన్నాళ్ళు అది చాలా మంచి పని అన్న భ్రాంతిలో ఉండిపోయాను అని నాకు అనిపించింది అనుకోండి, అప్పుడు నా మాట చాలా సాత్వికంగా ఉంటుందని మీరు అనుకోలేరు, కొంచెం వ్యగ్రతతో ఉంటుంది. అవతల వాళ్ళు ఎంత గౌరవనీయులైనా అవనివ్వండి, నన్ను ముంచేశారు మాస్టర్ మీరంతా కదా. మాస్టర్ అంటే నేను మా గోపాలకృష్ణ స్వామిని ఉద్దేశించి కాదు, మాస్టర్ అంటే ఒక గౌరవ వాక్యంగా చెప్తాను, అయ్యానంటే మీరు ముంచేశారు అంటాం. కాబట్టి ఆ పొరపాటు తెలుసుకున్నప్పుడు వచ్చేటటువంటి మాట వ్యగ్రత అలాగే ఉండాలి, అంతేగాని ఆహా నన్ను గొప్పగా ఉంచేశారండి మహానుభావ అని అన్నారనుకోండి, అంటే అప్పుడు కూడా ఇంకా ఆనందం అనుభవిస్తున్నట్టే. అది చెప్పడానికి కూడా ఏదో మొహమాటమే, ఏదో ఎక్కడో ఇంకా అప్పుడు కూడా చేతులు కట్టేసుకోవడమే, అలా ఉండక్కర్లేదు. ఆ ఈశ్వరుని నిలదీస్తున్నాడు ఇవాళ దూర్జటి, మీరు కూడా ఇప్పుడు ఎందుకు నిలదీస్తున్నాడో పట్టుకోవాలంటే మీరు కొంచెం సావధాన చిత్తులై వినాలి. ఎందుచేతనో తెలుసా అండి, కొన్ని కోట్ల జన్మల నుంచి ఇక్కడే జరుగుతోంది వంచన. ఆ వంచన ఎక్కడ జరుగుతోందో ఇవాళ దొరికి పుచ్చుకోవాలంటే అంత తొందరగా ఏ మనస్సు మిమ్మల్ని పుచ్చుకోనివ్వదు. ఆ సమయం దగ్గరికి వెళ్ళేటప్పటికే దాటేస్తుంది, ఎటో తిప్పేస్తుంది మిమ్మల్ని. కాబట్టి ఆ పద్యం నాకైతే అనిపిస్తుంది గొప్ప ఉపదేశమే లోకమునకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన నేపథ్యంలో ఈ పద్యాన్ని అవతరించండి. శంకరుడి దగ్గరికి వెళ్ళి దూర్జటి కూర్చున్నాడు. శంకరుడి దగ్గరికి నేను ఎందుకు అనగలుగుతున్నానంటే ధైర్యంగా, మనమైతే ఏమంటామంటే శివాలయంలో శివుడి విగ్రహం దగ్గర కూర్చుని ఉంటాం. మన బతుక్కి ఎప్పుడు విగ్రహాలే, మనకి ఎప్పుడు శివుడి దగ్గర కూర్చోవడం, వెంకటేశ్వరుడి దగ్గర కూర్చోవడం మనకి చేత కాదు. ఎందుకంటే మనకి విగ్రహాలే కనపడతాయి, మనకి స్వామి కనపడతాయి కదా, మనకు ఆ భావన ఉండదు అసలు, అదృష్టవంతులం. కాబట్టి మనం ఏం తప్పులు చేసేసినా అది విగ్రహం కదా, మనం ఏం చేయదని మనకు ఒక గొప్ప నమ్మకం, అదొక గొప్ప విశ్వాసం, చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనకి పూనికని. ఆయన భగవంతుడు అని అన్న భావన మీకు ఏర్పడిపోయింది అనుకోండి, మీకంటే నాలాంటి వాడికి తప్పు చేయడం కష్టం కదా, అయ్యో భగవంతుడు ఉన్నాడు ఎలా చేస్తాం అనిపిస్తుంది. అంటే అదేంటంటే విగ్రహం అంటే చాలా తేలిక చేసేయచ్చు. కాబట్టి దూర్జటి అలా కూర్చున్నాడని నేనంటే, శివాలయంలోకి వెళ్ళి శివుడు విగ్రహం ముందు కూర్చున్నాడండి అని నేను అన్నాను అనుకోండి, ఇంకా కాళహస్తీశ్వర శతకం నేనేం చెప్పను, నేను దానికి అర్హత లేనివాడిని అయిపోతాను. ఆయన శివుడి ముందు కూర్చున్నాడు, ఆయనకి కాళహస్తీశ్వరుడు యొక్క శివలింగాన్ని ఆయన చూడటం లేదు, కాళహస్తీశ్వర రూపమైనటువంటి శివుడిని చూస్తున్నాడు. శివుడి ముందు కూర్చుని మాట్లాడుతున్నాడు ఆయన అన్నాడు ఒక రోజున దూర్జటి, ఆలంచున్ మెడకట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు చేయించి తత్మాలార్కంబున బాంధవంబనడి ప్రేమన్ కొందరిన్ తిప్పగా శీల ఒనొచ్చినట్లు చేసి తిగదే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం అండి నిజంగా. ఎవరైనా అసలు వెనక్కి తిరిగి అలా చూసిన వాళ్ళు ఉన్నారా? ఆయన అన్నాడు శంకరుడితో, చాలా గొప్ప పని చేశారండి. ఏమిటి చేశారు మీరు మాకు ఉపకారం? ఆలంసున్ మెడకట్టి, ఒక ఆడదాన్ని తీసుకొచ్చి భార్య అని పేరు పెట్టి నా మెడలో కట్టారు. ఇది నేను మీకు ముందే చెప్పాను, కొంచెం వ్యగ్రతతో ఉంటుంది. ఇలా అనొచ్చా అండి శివుడి దగ్గరికి వెళ్ళి అంటే? ఆయన బాధది, ఆయన బాధ ఎంత ఉందో కడుపులో మీరు ముందు చూద్దరు. కానీ ఆలంసున్ మెడకట్టి, ఓ ఆడదాన్ని తీసుకొచ్చి భార్య అని నా మెడలో కట్టావు. మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, ఏం చేస్తానండి మీరు అప్పుడు చెప్తే, నన్ను తీసుకొచ్చి నా మెడలో కట్టారు, అదేదో గొప్పదనుకుని తిరిగాను, ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటాడు కనపడ్డప్పుడు. అలా శంకరుడితో అలాగే చెప్పాడు ఆయన. ఆలంచును మెడకట్టి, నా మెడకి తగిలించావు తీసుకొచ్చి. ఎందుకు అలా తగిలించావు, ఎందుకు నాకు తగిలించావు ఆడదాన్ని అంటే, అయ్యయ్యా నీ భార్య అయ్యా అన్నావు. పోనీ ఊరుకున్నావా? దానికి అపత్య శ్రేణి కల్పించి, అక్కడ మొదలైంది సంసారం, ఆడపిల్లలు మగపిల్లలు పుట్టారు. ఇక్కడ వేసేసాడండి దూర్జటి. ఎలా వచ్చిందో ఆయనకు ఆలోచన. ఆ తర్వాత నేను చేసిన పని ఎంత ఏమిటో తెలుసా? ఇంకా నా ఊపిరైపోయే వరకు
తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు చేయించి. ఇక్కడ పుట్టినటువంటి ఆడపిల్లకి ఆడపిల్ల అని పేరు పెట్టి, ఇక్కడ పిల్ల కాదండి అక్కడ తిరుగుతుందని ముందే చెప్పి, నాకు ఆడపిల్ల ఓ అబ్బాయి అండి అన్నాడు. అని ఇక్కడ పుట్టినటువంటి ఆడపిల్లని వేరే ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేసాను. ఇచ్చేసి ఇప్పుడు మా పిల్ల కాదండి, వాళ్ళ పిల్ల, వాళ్ళ కోడలు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ వంశం, వాళ్ళను ఉద్ధరించే పిల్లండి, మా పిల్లే. కానీ మా ఇంట్లో ఒక్క వారం రోజులు ఉంచుకోవాలంటే వాళ్ళ అనుమతి ఉండాలి. ఇప్పుడు అమ్మ ఒక్క వారం రోజులు మా ఇంట్లో ఉంచుకుంటానమ్మా పిల్లని అని అడిగితే, అత్తమామలు ఒప్పుకుంటే, భర్త ఒప్పుకుంటే, ఇంకా ఎవరైనా దాని మీద అధికారం చెలాయించే వాళ్ళు లిస్టులో ఉంటే, అప్పగింతల్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటే, అప్పుడు తెచ్చుకుని వారం రోజులు నా కూతురు నేను అట్టే పెట్టుకోగలుగుతాను. ఇది ప్రారంభం. కాబట్టి ఇక్కడ ఆడపిల్లని అక్కడెక్కడో ఇచ్చాను, పోను ఊరుకున్నానా? అక్కడ ఆడపిల్లని ఇక్కడికి తెచ్చుకున్నాను. తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు వ్రాయించి చేయించి. ఎంత గొప్ప పని చేశావు ఆయ్! ఇక్కడ ఆడపిల్లని వాళ్ళ ఇంటికి ఇచ్చాను, ఇంకో ఆడపిల్లని మా ఇంటికి తీసుకొచ్చాను. ఆ అమ్మాయికి ఏం పేరెట్టాను? కోడలని పేరెట్టాను. ఇప్పుడు ఏమైంది? దీనివల్ల తత్మాలార్కంబున బాంధవంబనడి ప్రేమను కొందరిని తిప్పగా, దీనివల్ల ఓ పెద్ద తాడు ఒకటి వచ్చింది. ఏమిటి తాడు అంటే, ఎప్పుడైతే నా కూతురు మెళ్ళో ఒక ఆయన వచ్చి తాళి కట్టాడో నాకు ఓ తాడు ఒకటి పడింది. శీలలు పడ్డాయి ఇలాగా. ఏమిటా శీలలు? మా వియ్యంకుడండి, మా వియ్యపురాలండి, ఆ తర్వాత వియ్యంకుడు వియ్యపురాలి బంధువులు ఉంటారు, వాళ్ళకి సంబంధాలు కలపాలి. కలిపి ఒకవేళ మీకు చేత కాదనుకోండి, భార్యకి సహాయపడుతుంది పక్కన. అలా అనకూడదండి. వాళ్ళ ఆవిడ అన్నగారు మీకు బావగారు అవుతాడో, మీ వాళ్ళ బావగారు మీకు అన్నగారు అవుతాడో అనాలంటుంది. మీరు సంబంధం చేసే వరకు పేరు పెట్టి పిలవచ్చు, తప్పులేదు. సంబంధం చేసేసారనుకోండి, అప్పుడు పేరు పెట్టి పిలిస్తే మర్యాదకి తేడా వస్తుంది. అప్పుడు ఏమనాలి? ఆ బావగారు అనాలి, చెల్లాయి అనాలి. ఆ తర్వాత బావగారు తాలూకా వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని ఏదో పెట్టి పిలవాలి. వీళ్ళని మీరు ఎలా పిలిచారో అలా కొడుకు వైపు వాళ్ళని పిలవాలి. మళ్ళీ ఈ కొడుకు వైపు వాళ్ళు, కూతురు వైపు వాళ్ళు, వాళ్ళకు కొన్ని సీలలు పడతాయి. ఈ సీలలన్నీ నాకు పడతాయి. ఆహాహా, ఏం ఉపకారం చేసేసావయ్యా, పుట్టింది ఒక్కన్నా ఇన్ని సీలలు వేసావా, ఇవన్నీ నాకు తెలియదు పడిపోతున్నాయని చక్కగా వేసేసావు. ఈ సీలలన్నీ ఎలా వేసావు? ఒక్కదాన్ని తెచ్చి కట్టావు మెళ్ళో, ఆలంచును మెడ కట్టి ఒక ఆడదాన్ని తెచ్చి పెట్టావు మెళ్ళో పెట్టి, ఇంకక్కడి నుంచి ఈ శీలను వేసేస్తున్నామని నాకు తెలియదు. శీలం శీల ఒనర్చినట్లు సగితే ఇక మళ్ళీ ఊడుతుందేంటి శీల? ఒకసారి పిల్లనిచ్చుకున్న తర్వాత మిమ్మల్ని తిట్టినా సరే ఆయన ఏమన్నా మా అల్లుగారనే చెప్పాలి. లేకపోతే ఆ వియ్యాల వారు మీ మీద కష్టమన్నా మీరు ఏమనాలి, మా వియ్యాల వారంటేనే చెప్పాలి. ఒకవేళ మీ అదృష్టం కొద్దీ అల్లుడు కొడుకులా మీతో పాటు ఉన్నా సరే అల్లుడు గారనే చెప్పాలి. ఇంకా మళ్ళీ ఆ శీల ఊడుతుంది, ఊడాలని కోరకూడదు కూడా. అందుకని ఏమంటాం? మా అల్లుడు గారండి అంటాం, మా వియ్యాల వారండి అంటాం, మా కోడలండి అంటాం, మా వియ్యాల వారండి అంటాం. ఇవన్నీ శీలలు పడ్డాయి. ఈ శీలల వల్ల ఏమైపోయింది నా జీవితం? ఏమైందో తెలుసా? నాకు తెలియకుండా శీలం శీల ఒనర్చినట్లు సగితో చక్కగా శీలలు వేసేసి ఓ పెద్ద బంధం ఒకటి నాకు వేసేసావు. నేను దీని మధ్యలో కొట్టుకుంటూ కూర్చున్నాను. ఊడిపోయింది జీవితం. ఊడిపోయాక ఏమైంది? ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రకాల బంధుత్వాలు వాళ్ళు వచ్చి చుట్టూ నుంచున్నారు. ఎన్ని రకాల బంధుత్వం నా శరీరంతో ఉందో అన్ని రకాల బంధుత్వంతో పిలిచారు. మామయ్య గారు వెళ్ళిపోయారని ఒక ఆయన అన్నాడు, నాన్నగారు వెళ్ళిపోయారని ఒక ఆయన అన్నాడు, బాబాయ్ గారు వెళ్ళిపోయారని ఒక ఆయన అన్నాడు, పెద్దనాన్నగారు వెళ్ళిపోయారని ఒక ఆయన అన్నాడు, మా అన్నయ్య వెళ్ళిపోయాడని ఒక ఆయన అన్నాడు, తమ్ముడు వెళ్ళిపోయాడని ఒక ఆయన అన్నాడు, మా గురువు గారు వెళ్ళిపోయారని ఒక ఆయన అన్నాడు. ఇన్ని రకాల పేర్లతో పిలిచి ఇన్ని రకాల బంధుత్వాలతో ఇంతమంది వచ్చి ఏడ్చినా ఇది కదలేదు. బతికున్నన్నాళ్ళు వీళ్ళందరి కోసం తిరుగుతూనే ఉంది పిచ్చెక్కి. ఎంత గొప్ప మర్యాద చేశావయ్యా శంకర, ఏం బిగించేశావయ్యా, ఇది తెలియలేదయ్యా నాకు ఇలా బిగించేశావని. ఏమిటి ఈ పద్యంలో రహస్యం మీరు ఆలోచించండి. ఇదే మన జీవితంలో కూడా మనం పడిపోయిన పొరపాటు. కానీ మన అదృష్టం ఏంటంటే మనకు అసలు తెలియదు అలా పడిపోయామని. ఎంత సంతోషమో మనకి. చూడండి, ధూర్జటి గొప్పతనం ఎక్కడుందంటే ఆయన ఒక మాట అన్నాడు. ఎక్కడ మొదలు పెట్టాడు? ఆలంచును మెడకట్టి. ఒక భార్యను తెచ్చి నా మెళ్ళో కట్టావు అంటే, నేను ఈ పద్యం చెప్పినప్పుడు ఆడవాళ్ళు నేను వీధికి దిగాక ఏం మీరు మిమ్మల్ని మా మెళ్ళో కట్టలేదా అని రక్కండి. నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, ఆవిడ నా మెడకి తగులుకున్నట్టే నేను ఆవిడ మెడకి తగులుకున్నాను. నాకేం సందేహం లేదు. నేను ఆ మాట చెప్పడానికి నేనేం బెంగ పెట్టుకోవట్లేదు, నేనేం బాధపడలేదు. ఎందుకంటే ఇద్దరము సంసారంలో ఉండి ఒకరినొకరిని ఉద్ధరించుకున్నప్పుడు ఆవిడికి నేను బరువయ్యాను, నాకు ఆవిడ బరువు అయినట్టే లెక్క శాస్త్రంలో.
కాబట్టి ఆయన మర్యాదకు మాట అన్నాడు. పురుషుడుగా కూర్చుని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆవిడికి నేను బరువు అయ్యానన్న మాట అంటే అర్థం ఉండదు. ఆవిడ్ని నాకు తగిలించావంటేనే అర్థం ఉంటుంది అక్కడ. అంతేగాని అక్కడ ఆడవాళ్ళని చిన్నబుచ్చడాలు, పురుషుల్ని గొప్పగా పెట్టేసుకోవడాలు ఇలాంటివి మళ్ళీ అమర్యాదకరమైన ఆలోచన చేయకండి. దూర్జటి ఎందుకు ఆలంసులు మెడకట్టి. ఈ మాటకి ఏమైనా కోపం ఎందుకు అసలు దూర్జటికి? ఎందుకు అంత మాట నాది శివుడి దగ్గరికి వెళ్ళి? ఆయనకి ఏం తెలియదా? ధర్మశాస్త్రాలు తెలియవా? పురాణాలు తెలియవా? కావ్యాలు తెలియవా? రాయల వారి అష్టదిగ్గజాల్లో ఒకడా? అంతటి మహానుభావుడు వెళ్ళి నాకేమో మెళ్ళ పెట్టావా తీసుకొచ్చి అంటాడు. ఆయన ఎందుకన్నాడు అంటే, మీరు ఇక్కడే కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి, పొరపాటు దొరికిపోతుంది. మనం ఏమంటాం? వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని పిలుస్తాం. మన ఋషులండి ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో. పిచ్చి పిచ్చి మాటలు మనకు ఉండవు. ఒక్క మాట వేశారంటే దాని వెనకాతలు ఎన్నో రహస్యాలతో పెడతారు. వివాహము దాని పేరు. వివాహము అంటే ఏమిటో తెలుసా అండి? వి అంటే విశిష్టమైనటువంటి దానిని, వాహము పొందుట. ఏది విశిష్టమైన దానిని పొందుట కొరకు మీరు సంసారమునందు ప్రవేశించుచున్నారు? ఏ విశిష్టమైనది మీరు పొందగలుగుతారు అంటే, వివాహము చేసుకోవడం వల్ల 3 విశేషమైనటువంటి వాటిని మీరు పొందుతారు. ప్రధానముగా ఒకటి పొందుతారు. అందుకే వివాహానికంతటికీ కూడా ప్రధానమైనటువంటి సంకల్పములో కూడిన మాట ఒక్కటే, ధర్మ ప్రజా సంప్రదర్థం. ధర్మబద్ధమైన సంతానమును పొందుట కొరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించి తాను పొందినటువంటి సంతానము ధర్మబద్ధమైన సంతానము తప్ప ఏ ఇతర ఆశ్రమములలో ఉండగా పొందినటువంటి సంతానమునకు ధర్మబద్ధమైన సంతానం అన్న పేరు లేదు. బ్రహ్మచారిగా ఉండి కొడుకుని కన్నాడు అనుకోండి, దోషమేది? అది కుదరదు. గృహస్థాశ్రమంలో ఉండి కొడుకుని కనాలి. అసలు ఎందుకు కనాలి? ఇది కోపం దూర్జటికి. ఇక్కడ పట్టుకుంటున్నాడు, నిలదీస్తున్నాడు శివుణ్ణి. నువ్వే చెప్పావు అలా కనాలని. నేను ఎప్పుడు చెప్పానా నీకు అంటే, నువ్వేమన్నావు? 16 సంస్కారాలు ఉండాలన్నావు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని 4 పురుషార్థములని నువ్వే చెప్పావు. అర్థించి పురుషుడు పొందాలని చెప్పావు. కామమును శరీరము ఉద్భుతము చేసిన వాడి ఎవరిని? ఇదే. ఈ కామము ధర్మబద్ధము చెయ్యడం కోసం ధర్మబద్ధమైన కామము వలన అర్ధరూపమైన సంతానములు కని పితృగుణం నుంచి విముక్తి పొంది తన శరీరము పడిపోయిన తర్వాత కూడా తన కుమారుడు తన ఇంట్లో పూజామందిరానికి నీరాజనం ఇవ్వడానికి, గయాశ్రాద్ధం పెట్టడానికి, తన ఇల్లు పరంపరాగతంగా తంతువుగా కొనసాగుతూ ఈశ్వరార్చన చేయుట కొరకు కామము వలన దేశమునందు సమాజమునందు భ్రష్టత్వము కలగకుండా ఉండుట కొరకు ధర్మబద్ధమైన కామమును ఆవిష్కరించుట కొరకు నీవు ఒక ఆడదాన్ని చేపట్టాలని, ఆడది పురుషుడిని చేపట్టాలని వీళ్ళిద్దరూ కలిసి ధర్మబద్ధమైన సంతానములు కన్న తరువాత ఈశ్వరాభిముఖులు కావాలని నువ్వు నిర్దేశించావు. అక్కడ వరకు బాగుందా? కాబట్టి ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోవాలని ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. మీకు వివాహ కల్పన ఎక్కడిది? వేదంలోదే. వేదం చెప్పింది. వేదం అంటే ఏంటి? వేదము అంటే భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆయన యొక్క ఊపిరి. కాబట్టి మనకి వేదమే ప్రమాణము. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. కలహస్తీశ్వర, పెళ్లి చేసుకో, లేకపోతే నీకు పితృరుణం తీరదు, నీకు ధర్మబద్ధమైన సంతానం కలగదు, తంతువుగా నీ సంతానం విస్తరించాలి, నీ వంశం పెరగాలి, ధర్మబద్ధమైన కామం ఉండాలి, అందుకు నేను ఒక స్త్రీని చేపట్టని నువ్వే చెప్పావు. కాబట్టి ఇప్పుడు నా మెడ కట్టింది ఎవరు? నువ్వే. కామమును పెట్టిన వాడివి నువ్వే. దాన్ని ధర్మబద్ధం చెయ్యమని ఆడదాన్ని సృష్టి చేసిన వాడివి నువ్వే ప్రకృతిలో. ఆ ఆడదాన్ని చేసుకుని సంతానం కనమని చెప్పిన వాడివి నువ్వే సృష్టిలో. కాబట్టి ఇప్పుడు ఆలంచం మెడ కట్టి నాకు పెళ్ళాన్ని తీసుకొచ్చి మెడలో కట్టిన వాడివి ఎవరివి? నువ్వే. ఎంత ఆక్రోశం చూడండి. ఇలా ఒక గుడికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరివేదన చెప్పుకున్నవాడు ఉన్నాడా ఆ లోకంలో? మా దూర్జటున్నారు. ఆలంచం మెడ కట్టి పోనీ కట్టావు, అప్పుడేమవ్వాలి? ఏదో ధర్మబద్ధమైన సంతానం కనాలి. ఇక్కడ పెట్టేశావయ్యా శంకర చిత్రం. ధర్మబద్ధమైన సంతానము నా ఇంట్లో పూజా మందిరానికి పూజ జరగడానికి ఏది ఉండాలి? ఓ కొడుకు ఉండాలి. కానీ నువ్వేం చేశావు? అపత్యశ్రేణి కల్పించి కొడుకుల్ని కూతుళ్ళని ఇచ్చావు. ఇప్పుడు ఆ కొడుకులు కూతుళ్ళు కూడా పుట్టారు.
నా పిల్లలే అని నేను పెంచుకుంటున్నాను, నా కొడుకుల్ని నా కూతుళ్ళని. కానీ ఈ ఇద్దరు పిల్లల్లో పుట్టినప్పటి నుంచి నా మనస్సులో ఒక భావన మాత్రం గట్టిగా ఉంది. ఏంటి? ఇందులో నా కొడుకు నా దగ్గరే ఉండిపోతాడు, లేదా నా కొడుకు దగ్గర నేను ఉండిపోతాను. నన్ను విడిచిపెట్టి మధ్యలో వెళ్ళిపోతుంది ఈ పిల్ల. ఏ పిల్ల? ఆడపిల్ల. ఈ నమ్మకం కూడా నాకే నువ్వు కల్పించావు. ఈ పిల్ల నీది కాదు, ఇక్కడ నీ దగ్గర పెరుగుతోంది, నీ ప్రేమ అంతా పెట్టి నువ్వు పెంచుకుంటున్నావు. కానీ ఈ పిల్ల ఒక రోజున నీ దగ్గర నుంచి వేరొక ఇంటికి వెళ్ళిపోతుంది. అలా నువ్వు కూడా ఏం చేస్తావు? పోనీ నీ ఇంట్లో ఆడపిల్లని వాళ్ళ ఇంటికి ఇచ్చేసావు, నా ఇంటికి ఇంకా ఆడపిల్లని నేను తెచ్చుకోను మహాప్రభో, నేను నా కొడుకు చాలంటే నీ అమ్మ నువ్వు నాన్నగారండి మీరు అమ్మ చక్కగా ఉన్నారా, నాకు 26 వచ్చాయి 27 వచ్చాయి, నా పెళ్లి విషయం మీరు పట్టించుకోరా అంటాడు వాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆడపిల్లని తీసుకురావాలి. వాడి కోసమే తీసుకొస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా ధర్మం? అందులో ఉంది. ఏమిటో తెలుసా అండి? తద్దినం పెట్టేది కొడుకైనా దీపం వెలిగించే అధికారం కోడలదే. కోడలు దీపం పెట్టకపోతే ఆ తద్దినం ముట్టదు అసలు పితృదేవతలకి. కాబట్టి భక్తి కలిగి పెద్దల యందు గౌరవం కలిగినటువంటి కోడలు ఇంటికి వచ్చిందా, ఆమె నడువడి చేత ఉత్తర పైన ఉన్నటువంటి పితృదేవతలని అత్తవారింటి వాళ్ళని ఉద్ధరించగలిగినటువంటిదై ఉంటుంది కోడలు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా కోడల్ని తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను? ఒక కోడల్ని తెచ్చుకున్నాను. ఇక్కడ వరకు బాగానే ఉందయ్యా, ఇక్కడే పడిపోయాను. నా ధర్మం నేను నెరవేర్చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. ఎక్కడైపోయింది? బిడ్డలు పుట్టగానే ఒక రుణం తీరిపోయింది, పితృ రుణం తీరిపోయింది. నా కర్తవ్యం ఏమిటి? వాళ్ళని చదివించడం. వాళ్ళని చదివించుకుంటూ ఇంకిక్కడి నుంచి నేనేం చేయాలి? ఈశ్వర మార్గమునందు ప్రస్థానం ప్రారంభం చేయాలి. ఇక్కడ నువ్వు గృహస్థాశ్రమాన్ని దేని కొరకు ఇచ్చావు అంటే, గృహస్థాశ్రమమునందు ఉన్నటువంటి పురుషుడు, గృహస్థాశ్రమమునందున్న స్త్రీ సుఖములను అనుభవిస్తూ ఇవి నిజమైన సుఖములు కావని తెలుసుకుంటుండాలి గృహస్థాశ్రమం. ఇది విచిత్రం. తినకూడదా? తినచ్చు, ఏదైనా తినచ్చు. మీకు అంటే వేదం ఏది తినమందో అది. మీరు వేదము ఇవి తినవచ్చు, సాత్వికమైన పదార్థములు అని ఏం చెప్పిందో చక్కగా ఆ పదార్థాలన్నీ ఈశ్వరుడికి నివేదన చేసుకుని మీరు తినచ్చు. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో మంచి వస్తువులు కొనుక్కోకూడదా? కొనుక్కోవచ్చు, ఈశ్వరానుగ్రహం కొనుక్కోవచ్చు. మీరు ఏసీ కార్ ఎక్కచ్చా? ఎక్కచ్చు, ఇది లక్ష్మీ కటాక్షం. ఓ ఏసీ కారులో తిరగచ్చు. కానీ ఈశ్వర ఎక్కడ నేను పడిపోయానో తెలుసా అంటే, ఈ అపత్యశ్రేణి కల్పించి తమ బాలవ్రాతమునిచ్చి పుచ్చుకుని సంబంధము చేయించి ఈ ఆడపిల్లని ఇచ్చేసి ఆడపిల్లని తెచ్చుకోవడం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం నేను పప్పులో కాలేశాను. ఎక్కడ పడిపోయింది ఈ కాలు అంటే, ఆడపిల్లని ఇచ్చుకున్నటువంటి వాడు ఏమంటాడంటే, ముందు అమ్మయ్యా నా బాధ్యత తీరిపోయిందండి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి అంటాడు. పిచ్చివాడు, తెలియదు, అక్కడే పడింది పెద్ద శీల. ఆ తర్వాత వియ్యాల వారు ఫోన్ చేస్తారు, అయ్యా మీ అమ్మాయికి పెళ్లి చేసేశారు, చాలా సంతోషం, ఆ పాప నీళ్లు పోసుకుంది, సూడిదులు పెట్టరండి, మాకు 24 రకాల స్వీట్లు పుచ్చుకోవడం ఆనవాయితీ. వాళ్ళ ఆనవాయితీ కాబట్టి నీకు ఉన్నా లేకపోయినా 24 రకాల స్వీట్లు నువ్వు చేయించాల్సిందే, ఇలా చేతులు కట్టు. ఆ తర్వాత అమ్మాయికి పురుడండి, ఒక 6 నెలలు మీ ఆవిడ్ని అక్కడికి పంపించండి. అమ్మో 6 నెలలు మా ఆవిడ్ని వదిలిపెట్టి నేను ఉండలేనండి, అప్పుడు నువ్వు అనకూడదు, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమనాలి? తప్పకుండా పంపించాలి. ఇక్కడ నీకు అలవాటు లేకపోయినా నువ్వు వంట చేసుకోవాలి, నువ్వు సంధ్యావందనం చేసుకోవాలి, నువ్వు పూజ చేసుకోవాలి, నువ్వు బెంగెట్టుకోవాలి. ఒకవాడు మీ ఆవిడ ఉద్యోగం చేస్తుంటే సెలవు పెట్టించాలి, పంపించకపోతే వియ్యాగారికి కోపం, అమ్మాయి దగ్గరికి పంపించాలి. ఇంత చేసిన తర్వాత అమ్మాయి ఉద్యోగం చేసుకునేదైతే వీడంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు. నాన్నగారు 3 ఏళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని నాన్నగారినో అమ్మనో ఉంచుతుంది. అయిపోయింది ఈ జీవితం అక్కడతో. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, శీలవునర్చినట్లు సగితో జీవితమా అయిపోతోంది, శరీరంలో ఓపిక అయిపోతోంది, భార్య మీద మమకారమా పెంచేసుకున్నావు, బంధుత్వాలా పెరిగిపోయాయి. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? కన్యాదానం చేసినప్పుడు నా బాధ్యత అయిపోయిందన్నావు, ఉట్టిది. ఇప్పుడే ఇలా ఉంచవలసిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది, అటువైపు నుంచి నీకు డిక్టేషన్లు. కాబట్టి ఇంకా ఇంకా పరుగులు. ఇంత అయిపోయిన తర్వాత నాన్నగారండి మాకేమో అటువైపు అస్తమానం ట్రాన్స్ఫర్లు అయిపోతాయి, మనవాడిని మీ దగ్గర పెట్టి చదివించుకోండి అన్నారు అనుకోండి, ఇంకో పిలుగు, మళ్ళీ వాడిని తీసుకొచ్చి చదివించాలి.
అప్పుడు ఓపిక లేకపోయినా వాడితో ఆడాలి, పరిగెత్తాలి, ఎక్కడో కింద పడాలి, కాలు విరగాలి, వాడిని తిట్టకూడదు. వియ్యాల వారు అప్పుడు పరామర్శకు వస్తారు, ఏంటంటే పడిపోయారట అన్నయ్య గారు అని. ఈగో మీరు అప్పచెప్పారు కదండి వీడి వల్ల పడిపోయాను అని మీరు అన్నారనుకోండి, వాళ్ళు కోపగించుకుంటారు. అందుకని ఏమిటోనంటే పిల్లాడి అంటే పరిగెత్తలేకపోయాను అని మీరు కడుపులో మంట పెట్టుకుని పైకి ఎంతో నవ్వుతూ మాట్లాడాలి. ఎందుకు ఇవన్నీ? శీలలో నచ్చినట్లు సగితో ఎంత బాగా వేసావా ఆ శీలలో ఎక్కడికక్కడ. ఇప్పుడు ఏమైంది? పిచ్చాడిని అనుకున్నాను, నా పితృరుణం తీరిపోయింది, పిల్లల్ని కన్నాను అనుకున్నాను. ఇప్పుడు ఒక కొడుకు ఒక కోడలిని ఇచ్చాడు, ఇద్దరు. ఓ కూతురు అల్లుడిని ఇచ్చింది, నలుగురు. వీళ్ళిద్దరికి ఐదుగురు పుట్టారు. మరి చేసావు ఆశీర్వచనం బుట్టల పిల్లల్ని కనమ్మా అని. 5, 10. ఇప్పుడు ఈ 10 వాళ్ళు ఇద్దరు, వీళ్ళిద్దరు 14. వీళ్ళకి వియ్యాలారు ఇద్దరు. మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి. అందరికన్నా అధికారం ఆడపడుచుదే, అదో మర్యాద. ఆడపడుచు, ఆవిడ భర్త, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు. ఊరినాయనో వీళ్ళందరూ సంక్రాంతి పండగకు వస్తారు, నువ్వు మళ్ళీ 2-3 ఫ్లాట్లు తీసుకోవాలి. వీళ్ళందరికీ ప్రావిడెంట్ ఫండ్ లోటు పెట్టి బట్టలు తీసుకురావాలి, వీళ్ళందరికీ బట్టలు పెట్టాలి, వంటవాణ్ణి పెట్టాలి, వంటలు చేయించాలి. నీ బతుకు అయిపోయింది. ఇంకేంటి? దీనికి 6 నెలల ప్రిపరేషన్. ఉత్తరాయణం అంతా సంక్రాంతి ప్రిపరేషన్, దక్షిణాయనం అంతా ఉత్తరాయణంలో సంక్రాంతికి వచ్చే అల్లుడి పరివారానికి, కోడల పరివారానికి ప్రిపరేషన్. కొత్తగా వచ్చిన మా కోడలకి కోసం కొన్నానండి చంద్రహారాలు అంటుంది. అవుట్డేటెడ్, నేను వేసుకొని తయారీ అంటుంది. మళ్ళీ మనసు చిన్నబుచ్చుకుని నీకేం కావాలో అదే చేయించుకోమ్మా అని బయటికి వచ్చి మొగుడి దగ్గర చూసారా ఇంత కష్టపడి పెంచాం కోడలకి చంద్రహారం, కళ్ళు ఒత్తుకుంది. నీ మహానిశ్రయాలకి ఏదో వేసుకుంటుంది, నీకు ఎందుకు వచ్చిన గొడవ అనాలి. అక్కడి నుంచి గొడవలు. ఎప్పుడో మంచి ముహూర్తం చూస్తుంది, నాయగారు మేము వేరే వెళ్ళిపోతున్నాం అంటుంది. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ అదో గొడవ. ఇంకా సమాజంలో వెళ్ళిన ఇప్పుడు ఏ గొడవ ఉండదు, హాయిగాను. అప్పుడు వచ్చేటప్పటికి నా అదృష్టం కొద్దీ అలాంటివి నాకు జరగకుండాక అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కారు దిగ్గానే ఏంటంటే మీ అబ్బాయి వేరే వెళ్ళిపోయితే అని అడుగుతుంటారు. దానికి జవాబు చెప్పుకోలేక కావాలి. ఎందుకు వచ్చిన గొడవ? ఇదంతా కలిపి ఏమైంది? నా జీవితం అయిపోయింది శంకర. ఇక్కడ పెట్టేశావు నన్ను శీలమర్చినట్లు సగితో. ఎన్ని శీలలు చేసావయ్యా? ఈ శీలలు దొరికే అసలు ఏది వదిలించుకోవడానికి ఇందులోకి వచ్చానో, ఏ విశిష్టమైనది పొందడానికి వచ్చానో మోక్షాన్ని, అది పోయింది. ఎందుకు వచ్చాను? నా భార్యతో కలిసి పిల్లల్ని కర్తవ్య దృష్టితో చక్కగా పెంచుతూ, ఆవిడ నేను తెల్లవారుజామున లేచేటప్పటికీ చక్కగా ఆవిడ పూజా మందిరం తుడిచేసి మన్నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెడితే నేను సంధ్యావందనం చేసుకుని అభిషేకం చేసుకుని నేను పూజ చేసుకుంటుంటే ఆవిడ ఏదో చక్కగా సంతోషంగా భగవంతుడి పాటలు పాడుతూ అంత అన్నం పచనం చేస్తే నేను మహానైవేద్యం పెట్టుకుని చక్కగా మధ్యాహ్న భోజనం చేసి సాయంకాలం కాసేపు ఏ గుళ్ళోకో వెళ్ళి కూర్చుని రాత్రి ఇద్దరం భగవంతుడికి జోలపాడుతూ పడుకుని మళ్ళీ ఎప్పుడు తెల్లవారు లేచి ఏం విశిష్టత ఇది ఉంది, ఏం చేద్దాం, ఏం నైమిత్తిక కార్యం చేద్దామని ఉన్న తృణమో పణమో దానం చేసుకుంటూ ధర్మం చేసుకుంటూ హాయిగా భగవదాభిముఖ్యంతో జీవితాన్ని గడుపుతూ ఆఖరణ ఒక వయస్సు వచ్చిన తరువాత ఎంత ఐశ్వర్యం ఉన్నా పిల్లలకు అప్పజెప్పేసి కేవలం భగవదాభిముఖ్యంతో నాలుకకు రుచి చెప్పకుండా ఏది పెడితే అది ఆ శరీరాన్ని పోషించుకోవడానికి తింటూ జర్జరీభూతమై శిథిలమైపోతున్నటువంటి శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఓహో ఇది పడిపోతోంది, వాళ్ళందరూ దీంతో బంధాలు పెట్టుకున్నారు కానీ ఇది పడిపోతుంది ఒకనాడు, ఈ పడిపోయినటువంటి శరీరము నేను కాదు, దీనిలో ఉన్న ఆత్మ నేను అని ఈశ్వర ఇన్ని సంబంధాల రూపంలో నాకు ఐశ్వర్యాన్ని కటాక్షించావు, నీకు ఒక నమస్కారం, వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి, నేను మాత్రం ఎప్పుడూ నీ పాదముల యందు విస్మృతి లేనటువంటి భక్తితో ఉండాలి అని హాయిగా భగవంతుడి ధ్యానం చేసుకుంటూ గడుపుకోవలసినటువంటి నీ జీవితం ఏమైపోయింది? అక్కడ పడిపోయింది పప్పులో కాలు. నీకు కన్యాదానం చేసినప్పుడు కోడలు వచ్చినప్పుడు బాధ్యతల నుంచి విముక్తమవుదామన్న ఆలోచన రాలేదు, ఒక కొత్త ఆలోచన వచ్చింది. నా కోడలు నేను చెప్పినట్టు వినాలి, నా కోడల్ని చూసి అబ్బా ఏం అదృష్టవంతురాలో ఈ అత్తగారని అందరూ అనుకోవాలి. ఎందుకు వెర్రి ఆలోచన? ఏమిటి ఆ సర్టిఫికెట్ ఎందుకు పనికి వస్తుంది? అది కోడలు వచ్చేస్తే కాలాలు తీసేసి అమ్మా నువ్వు వచ్చావు, మేము వివాహం చేసేసాం, ఇంకా నుంచి పూజా మందిరం తుడుచుకోవడం పూజ చేసుకోవడం ఇవన్నీ మీ వంతు, మామగారు పెద్దవారు అవుతున్నారు, నేను పెద్దదాన్ని అవుతున్నాను, ఆ వరకు ఎంతవరకు అంటే దీపం వెలిగించి ఒక్క నిమిషం కూర్చుని ధ్యానం చేసి పెడతాం, ఇంట్లో సింహాసనాన్ని అర్చన చేయడం మీదే పూచి, మీరు నీరాజనం ఇచ్చి అత్తయ్య గారు మామయ్య గారు నీరాజనం తీసుకోండి అంటే మేమిద్దరం వచ్చి కళ్ళకు అద్దుకుంటాం, మేమిద్దరం కూర్చొని ఇంకా ధ్యానంలో ఉంటాం ఎక్కువ.
మేము మానస పూజ చేసుకుంటుంటాం. సింహాసనానికి అర్చన నీది, ఇంటికొచ్చిన అతిథుల మర్యాద నీది, ఇంటికొచ్చినటువంటి పెద్దలని సత్కరించడం నీది. నేను ఎక్కువ మౌనంలో ఉంటాను, ధ్యానంలో ఉంటానమ్మా. కానీ నీకు ఎక్కడ అనుమానం వచ్చినా నీకు నేను మార్గదర్శకత్వం వహిస్తాను. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీవి అని వచ్చిన కోడలకి తానప్పచెప్పేసి వెళ్ళిపోయినటువంటి కూతురికి వాళ్ళప్పచెప్పేస్తే వీడు వాడు కూడా సంతోషంగా ఆ దియ్యాలారు ఈ దియ్యాలారు కలిసి కాట్మండు వెళ్ళిపోయి హాయిగా పశుపతినాథ్ దర్శనం చేసుకుని సుఖంగా ఉండొచ్చు. కానీ అక్కడ పడిపోయానయా పప్పులో కాలు. ఎంతసేపు ఏం ఆలోచించానంటే నేను ఇప్పుడు మరింతగా ఈశ్వరుడి వైపుగా నడవాలన్న ఆలోచన మర్చిపోయి కొత్త కొత్త ఆలోచనలు మొదలెట్టాను. నా మనవాణ్ణి ఇంతవాణ్ణి చేస్తాను, అంతవాణ్ణి చేస్తాను, నేనే దగ్గరుండి నేర్పుతాను, నేనే దగ్గరుండి చదివిస్తాను, అక్కడ పెట్టేస్తాను, ఇక్కడ పెట్టేస్తున్నావు. కానీ ఏమైపోతుంది, శీలం నీకు పడిపోతుంది అని నాకు ఆలోచన లేకుండా చేసేసావు శంకర. ఇక్కడ నా జీవితం ఒక ప్రధానమైనటువంటి పొరపాటు చేసేయడంలో ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు చేసుకున్నవాడివి బంధుత్వాల్ని విపరీతంగా పెంచేసుకున్నావు, విపరీతమైన మధ్యమత పెట్టేసుకున్నావు. నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నీ పిల్లల దృష్టిలోకి వెళ్ళేటట్టుగా నువ్వెన్నడూ ప్రవర్తించలేదు. ఆ భావన మా అమ్మా నాన్నగారికి ఉన్నదన్న సందేశం వాళ్ళకి అందలేదు కనుక వాళ్ళు కూడా నీ యందు అంతే తాదాత్మ్యతతో సంసారమునందు తిప్పుతారు. ఇది ఏమవుతుందంటే వాళ్ళకి స్వతంత్రం కావాలి, నీకు అధికారం కావాలి, ఇవి గొడవల కెడతాయి. అందుకే ఏమని చెప్పాడంటే ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. తత్మాలార్కంబున బాంధవమంబరిడి ప్రేమను కొందరిని తిప్పగా అందరినీ తిప్పట్లేదు నువ్వు మళ్ళీ ప్రేమతో. ఏమవుతోంది, ఈ అతి ప్రేమ ఉన్నదే, అర్థం లేని ప్రేమ ఉన్నదే, ఇది ఒకనాటికి ఏమైపోతుంది, తాను చెయ్యగలదు ఇంతకుముందు తను చేసి పెట్టింది తన కొడుక్కి, తను చెయ్యగలదు తన భర్తకి, కోడలు చేయలేదని బెంగెట్టుకుంటాను. మా కోడలు చేయలేదు, మా కోడలు చెయ్యాలి. తన కోడలు చెయ్యలేదన్న భావన ఎప్పుడు పెరిగిపోయిందో అప్పుడు ఘర్షణ ప్రారంభమైపోతుంది. ఒక్కొక్కచో అదృష్టవశాత్తు నా భర్తకి నేను జీవితాంతం హాయిగా చేసుకోవడం నా అదృష్టం, నేనే చూస్తాను పూజా మందిరం, ఆయన సంధ్యావందనం దీపం పెట్టి వెళ్ళిపోతారు. పూజ వాళ్ళు చేసుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎవరి కోసం చేస్తారు వాళ్ళే చేసుకుంటారు పూజ అని మెల్లిగా అలవాటు చేసే ప్రయత్నం చేయదు. ఎంతసేపు తన అధికారం. ఏమైంది, అదృష్టం ఉంటే ప్రేమ చేత బంధం పడిపోయింది, అదృష్టం లేకపోతే విరోధం చేత బంధం పడిపోయింది. విరోధం చేత బంధం ఎందుకు పడిపోతుందో తెలుసా అండి, ధన్యాహ అన్న నామం లలితా సహస్రంలో ఇదే వ్యాఖ్యానం చేస్తుంది. శత్రుత్వము చేత కూడా పిల్లల ఎందు భ్రాంతి ఉండిపోతుంది. శత్రుత్వము చేత అంటే ఎక్కడో ఇబ్బంది వచ్చేసింది అనుకోండి, సంస్కార బలం లేదనుకోండి, ఆ కోడలి వైపు వాళ్ళతోనన్నా ఇబ్బంది ఉంటుంది, కూతురి వైపు వాళ్ళతోనన్నా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది వచ్చేసేటప్పటికీ నా కూతుర్ని పంపరేమో, నా కోడల్ని నా దగ్గరికి రాదేమో, నా కొడుకు ఒక్కసారి నన్ను చూడడానికి రాదేమో, ఇవేనంటే మనం చూసే సినిమాలన్నీ తెల్లారు వస్తే దీన్ని పద్య రూపంలో శబ్ద రూపంలో పెట్టి ఓడి పెట్టాడా నీ కథకి నువ్వు డబ్బిచ్చి చూసుకుని ఎంత పొంగిపోతున్నావు రానడి గారి గురించి ఈ వెర్రి పెట్టి ఎవరు నేను ఉపయోగించేవాడు వచ్చి ఏం చేస్తాడా, ఆ కూతురు వచ్చి ఏం చేస్తుంది, అల్లుడు వచ్చి ఏం చేస్తాడు, ఆ కోళ్ళు వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళ కోసం విధిభ్రాంతి ఎట్టుకుని నా మనవాళ్ళని ఒక్కసారి చూడాలి, నా మనవాళ్ళని ఒక్కసారి చూడాలి, వాడికి క్వార్టర్లీ అవుతుంది అయ్యాక తీసుకొస్తా ఉంటారు. నేను ఎంతో మందిని చూశానండి. నేను ఒక చోట ఒక వ్యక్తిని చూశాను, ఆవిడ ఇవాళ రాత్రి 2 గంటలకి శరీరం వదిలిపెట్టేస్తారనగా కూడా రాత్రి 11 గంటలకి కూడా కూతురు కోసం ఇచ్చింది ఒక ఆవిడ. ఒక్కసారి నా కూతుర్ని చూడాలనుందని ఆ కూతురికి నా ఎదురుగుండానే ఫోన్ చేశాడు ఆ తల్లి కొడుకు. ఫోన్ చేస్తే మా అమ్మాయికి జ్వరంగా ఉంది, నేను ఇప్పుడు రాలేను, అమ్మకి రాలేనని చెప్పి ఎద్దో నా కూతురికి జ్వరంగా ఉందని చెప్పేసేయండి అమ్మాయి. ఆవిడ కూతురి గురించే తలుచుకుని రాత్రి 2 గంటలకి శరీరం వదిలేసింది. నా కూతురికి జ్వరం రానన్న ఆవిడ కారేసుకొచ్చింది శవం దగ్గరికి. అమ్మ ఒక్కసారి రాలేకపోయానమ్మా అని ఏడ్చింది. ఈవిడ కన్ను విప్పి చూడదు, ఆవిడ ఏడుపుకి అర్థం లేదు. ఎందుకు ఈ అనుబంధాలు, ఎందుకు ఈ సంబంధాలు? నీ మనస్సుని ఎక్కడో ఒక చోట నువ్వు మార్చి తీరాలి. నువ్వు మార్చి తీరకపోతే ఈ అనుబంధాలకి ఈ సంబంధాలకి అర్థం లేదు. అవి తంతువుగా పెరిగిపోతూనే ఉంటాయి. వీటికి ఎక్కడ అర్థం ఎక్కడుంది చెప్పండి అంతం. వాడెవరినో తీసుకొస్తాడు, మాయారు నా స్నేహితుడు అంటాడు, కోడలు వస్తుంది, ఈవిడ నేను కలిసి చదువుకున్నామని అంటుంది, ఈయన మా మాస్టర్ అని అంటుంది. ఇవన్నీ శీలలే. వీళ్ళు మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని.
మీరు ఒక భావన అందచేయగలిగారనుకోండి, చాలా మర్యాదస్తుడు మా మామగారు, అందరితో చాలా గౌరవంగా మాట్లాడతారు. కానీ గంటలు గంటలు ఆయన కూర్చుని మాట్లాడరు. ఆయన ఏదో పుస్తక పఠనం చేసుకుంటారు, ఆయన ఏదో పూజ చేసుకుంటారు, ఆయన ఏదో ధ్యానం చేసుకుంటారు, ఆయన ఏదో జపం చేసుకుంటారు. ఆయనకి అలవాట్లేదు, ఆయన ఎక్కువ మాట్లాడరండి. మాట్లాడిన 10 నిమిషాలు ఎవరైనా వస్తే పరమ గౌరవంగా పరమ మర్యాదగా మాట్లాడి వెళ్ళిపోతారు. నేను చూశాను అలాంటి ఇళ్ళు కూడా. ఎంత చక్కటి ఇళ్ళు అంటే, ఎంత సంస్కారవంతమైన ఇళ్ళు అంటే, కోడళ్ళు మామగారిని పువ్వుల్లో పెట్టి పూజ చేస్తారు. ఆ మామగారు ఎవరైనా వస్తే పరమ మర్యాదగా పరమ గౌరవంతో మాట్లాడతారు. ఇంటి నిర్వహణ, ఇంటి సంపత్తి, ఇంటి మర్యాద అంతా కొడుకు కోడలదే. వీళ్ళ యొక్క నిర్వహణ చేత వైభవాన్ని పొందుతుంటారు. ఎప్పుడూ చక్కగా దేవాలయానికి వెళ్ళడం, చక్కగా ఇంట్లో అవసరమైన చోట మార్గదర్శకత్వం చేయడం, ఒక్క మంచి మాట చెప్పడం, వినకపోయినా దాని గురించి పెద్ద పట్టించుకోకపోవడం, హాయిగా ధ్యానం చేసుకోవడం, మనస్సు ఈశ్వరుడి వైపుకి తిప్పుకోవడం, చివర నా మనస్సు ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోదేమోనని బెంగ పెట్టుకుని ఇంకా కొద్దిగా పీడకలు వస్తూ ఇంకా తాను వెళ్ళిపోతానేమోనన్న అనుమానం గోచరిస్తుంటే ఇంకొక్కసారి మళ్ళీ మనుష్య జన్మలోకి వస్తానో రాలేనోనని భాగవతం 12 స్కంధాలు ఒక్కసారి చదివేద్దామని చెప్పి గబగబా భాగవతం 12 స్కంధాలు చదివేసుకున్నవాడిని, కృష్ణకర్ణామృతాన్ని విని ఎలా దర్శనం చేశాడో లీలాశకుడు ఒక్కసారి కృష్ణకర్ణామృతం చదువుదాం మళ్ళీ అని చదివేసిన వాడిని, ఇంకొక్కసారి రామాయణం పారాయణ చేసేసి రామచంద్రమూర్తి ధార్మికమైన నడువడి చదువుకుందాం, ఏమో మళ్ళీ ఏ జన్మ వస్తుందో. ఉన్న నాళ్ళు ఇంకా ఎక్కువ నిశ్శబ్దంగా ఉంటూ మనం విష్ణు సహస్రం చదువుకుంటూ రామనామం చెప్పుకుంటూ అరుణాచలానికి మానసిక గిరి ప్రదక్షిణం చేసుకుంటూ మనం జీవితాన్ని గడుపుతాం. ఇవన్నీ అనుబంధాలు పెట్టుకున్నా ఇవన్నీ ఎంతవరకు అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దం బయట వాళ్ళు, లోపల నేను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతే తీసుకెళ్ళడానికి వాళ్ళు. ఇవన్నీ ఏవి నాతో రావు కాబట్టి నాతో వచ్చేది ఏదైనా ఉంటే ఈశ్వరుడు ఒక్కడే, అటువైపుకి తిప్పేస్తాను మనస్సు అని తిప్పలేక అర్థం లేకుండా ఇంకా తంతులు కింద పెంచేసుకుని ఈ సంబంధాలతో ముళ్ళేసేసుకుని లేనిపోని అభిజాత్యాలకు వెళ్ళిపోయి, అహంకారాలకు వెళ్ళిపోయి, గొడవలకు వెళ్ళిపోయి, ప్రేమలకు వెళ్ళిపోయి అనేక రకాలుగా నీ మనస్సుని వ్యగ్రతలలో నొక్కేసి కొందరి కోసం కన్నీరు కారుస్తూ కొందరిని చూసి సంతోషపడిపోతూ చచ్చిపోతే ఏమైంది? మార్కండేయ పురాణం చెప్పేసి. ఐశ్వర్యం కోసం నువ్వు బెంగ పెట్టుకు చచ్చిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్య సంపత్తి ఉన్న ఇనప పెట్టె కింద పావుమో తేలుమో జిర్రిమో అవ్వాలి, తల పగిలి చచ్చిపోతాడు అదే కొడుకు చేత. భూముల మీద పెట్టుకుని చచ్చిపోతే అవి దున్నడానికి పుండున్న ఎద్దు అయి పుడతావు, నాగలి పెట్టి దున్నుకుంటావు. కాదు విపరీతమైనటువంటి వ్యామోహంతో చచ్చిపోతే భార్య పక్కనున్నా కూడా ఇంకా ఎవరి మీద భ్రాంతితో చచ్చిపోతాడు, ఒక్కొక్కడు గోడ మీద బల్లైపోతాడు. ఏ భ్రాంతితో వెళ్ళిపోయిన వాడు ఏ రూపంలో మళ్ళీ వచ్చారో చెప్తుంది మార్కండేయ పురాణం చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకనేది నీ మనస్సు తిప్పు. నీవు ఒక్కసారి నీరింటి పిల్లని ఇచ్చేసినా వేరింటి పిల్లని తెచ్చుకున్నా నీ బాధ్యత తగ్గించుకునే ప్రయత్నం చేసుకో. కానీ ఈశ్వర విలాసాధ్యం కూడా వివాహం అంటే విశిష్టమైన దాన్ని పొందడానికి వచ్చాను ఇందులోకని మరిచిపోయి ఇదే జీవితానికి పెద్ద పరిపూర్ణత అన్న భావన పొందేసి ఇంకా నా మనవడి పెళ్లి చూడాలి, నా మనవరాలి పెళ్లి చూడాలన్నవాడే తప్ప ఇంకొక్కసారి రామాయణం 6 కాండలు చదివేయాలన్నవాడు. కానీ ఏమంటే ఇంకొక దక్షిణాయనం నాకు ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఈ దక్షిణాయనంలో ఎన్ని నైమిత్తిక తిథులు ఉన్నాయో అన్ని నైమిత్తిక తిథులు చెయ్యాలని నాకు కోరికగా ఉంది. ఒక్క దక్షిణాయనం ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇస్తే బాగున్నా అన్నవాడిని ఒక్కడిని చూపించండి. అలా అనడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే ఏమంటాడంటే మా మనవడి పెళ్ళి అయిపోతే ఉంటే ఏంటండి ఊడిపోతే, ఈ మనవడి పెళ్ళికి నువ్వు లేకపోతే వాడు చేసుకోవడానుకున్నాయితే శుభ్రంగా చేసుకొచ్చాడు. కానీ నీ ఫోటో కూడా పెట్టబడదు. ఎందుకు ఆ భ్రాంతి అంటే నీ భ్రాంతిని కప్పిపుచ్చడానికి మనవడి మీద పెట్టడం. అందుకే అప్పుడు ఏమైపోతుందో తెలుసా అండి ఈ వివాహం, ఇదే రహస్యం. అందుకే మన వాళ్ళు వివాహము అన్న మాటే పెట్టారు. వాడు చేసుకున్న వివాహం అప్పుడు ఏమైంది అంటే ఉత్కృష్టమైన దానిని పొందుట కొరకు ఉన్న ఆశ్రమము కాదు. అదేది అంటే వింతైన బరువుని ఎత్తుకున్నవాడు. సాధారణంగా బరువు ఒకటి పెట్టుకున్నారనుకోండి, పర్వాలేదండి ఇంకో పెట్టి పెట్టాలన్నారు అనుకోండి, పెట్టండి పర్వాలేదు మోస్తారంటే ఇంకో పెట్టి పెట్టారనుకోండి, చాలండి అంటాడు ఏదో ఒక స్టేజ్లో.
పోర్టర్ అయినా సరే మళ్ళీ ఇంకో మాట వస్తానులేండి పట్టుకెళ్తానంటాడు, అంతేగాని మీకున్న 23 పెట్లు నెత్తి మీద ఎత్తుకోడుగా, ఇంకా పట్టుకోలేనండి అంటాడు. ఈ అంతర్వివేచన లేని వాడికి వివాహం ఏమైపోతుందో తెలుసా అండి? విచిత్రమైన బరువు అయి కూర్చుంటుంది. ఎన్నెన్నో ఎత్తేసుకుని ఇవన్నీ చాలా బాగున్నాయంటుంటాడు. ఎంత హాయో తెలుసా అండి? ఓ మనవడు, 2 మనవరాళ్ళు, ఇదిగో మా ఫ్యామిలీ ఫోటో చూసారా, వీడండి ఇది, వీడండి ఇది, వీడండి ఇది. నువ్వేంటి, నీకు వింతైన బరువు, నీకు ఇవన్నీ చెప్తున్నావు కదా, నీకు వారాహి ఫోటో తీసుకొచ్చి ఇది ఎవరని మీరు అడిగారు అనుకోండి, ఎవరండి ఆవిడ అలా ఉంది అంటే వాడికి మనవడు తెలుసు, మనవరాలు తెలుసు, మునిమనవలు తెలుసు, మునిమనవల బంధుత్వాలు తెలుసు. మీరు చూడండి, కొన్ని ఇళ్ళకి వెళ్ళండి మీరు, 70 ఏళ్ల వయస్సులో ఆల్బమ్లు పట్టుకొచ్చి అదే ప్రవర్తించే విధానం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. కొన్ని ఇళ్ళు చూస్తే వాళ్ళ ఇంటికి వెళితే 70 ఏళ్ల వయస్సు వాళ్ళు, ఇవాళ రేపు దానికి ఎంత అందమైన పేరు పెట్టుకుంటారో తెలుసా అండి? 70 ఏళ్ల వయస్సులో ఇది అలా చక్కగా అతిథుల్ని ఎంటర్టైన్ చేయడం అంటారు. ఆల్బమ్స్ ఉంటాయి రెడీగా వాళ్ళ ఇంట్లో, వాళ్ళు తీసుకొచ్చి మీకు ఆల్బమ్ పెట్టి ఒక టీ ఇచ్చి మిమ్మల్ని సావకొట్టేస్తారు. ఆ ఆల్బమ్ పేరు ఇలా తిప్పితే అందులో ఎవరో 20 మంది ఉంటారు. ఈయన మా వియ్యంకుడు వేలు విడిచిన బావమరిది చుట్టం కూతురు ఎవరో రండి అంటారు. ఈయన ఇంకోటి. ఇవన్నీ ఎందుకది, నాకేమి జ్ఞాపకం ఉంటాయి, అవన్నీ నాకేమిటి సంబంధం, మా అమ్మాయి అల్లుడునండి అని చూపించేసి ఒక్కసారి చాలు, బస్ అయిపోయింది, సంతోషం. కానీ అంటే మగ్నత, ఎంత మగ్నతో. కొంతమంది అయితే మా అమ్మాయి పెళ్లికి ఉన్న కార్ పార్కింగ్ అని కూడా చూపిస్తారంటే ఇంతమంది వచ్చారు, మాకు ఇంత ఫాలోయింగ్ ఉందని. ఏంటది, ఎందుకు వస్తాయి నీ వెనకాల, ఇందులో ఎవరు వస్తారు నీ వెనకాతల? ఎవరు రారు. నీ వెనకాల వచ్చేది ఏదైనా ఉంటే శరీరం కూడా రాదు. కల్లరియంబొమ్మయ్యో కాయంబోనల్లా ఇది కూడా కాలిపోతుంది కట్టెల్లో. వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన పాపం పుణ్యం ఏమైనా ఉంటే ఒక్కటే వస్తాయి. అందుకే పరీక్ష ఎక్కడ ప్రారంభమైపోతుందంటే నాగుల చవితికి మొదలు. ఆ శివరాత్రి మహాత్యంలో భీమఖండంలో శ్రీనాథ మహాకవి వర్ణిస్తాడు, నాగుల చవితి వస్తోంది అనేటప్పటికీ చలిగాలులు మొదలైపోతాయి. ఇవాళ చూశారు కదా మీరు. ఎందుకని? ఇంకా రేపటి నుంచే మీరు తెల్లవారకట్ట లేచి శిరస్నానం చేసి ఈశ్వరుణ్ణి ఆరాధించవలసినటువంటి గొప్ప గొప్ప తిథులు వస్తాయి. ఈశ్వర పరీక్ష కూడా ప్రారంభమవుతుంది. చలిగాలి, తలస్నానం చేస్తే పరిచయం ఎక్కువైపోతుందేమో, దగ్గు ఎక్కువైపోతుందేమో, దక్షిణాయనం మళ్ళీ వస్తుందా నీకోసం వస్తుందా మళ్ళీ కార్తీక మాసం? నాగుల చవితి, ఓ పుట్టకెళ్ళాలి, అబ్బా 7ంటికి లేచి స్నానం చేస్తానులే అంటాడు. నైమిత్తిక తిథి, సూర్యోదయానికి ముందు స్నానం చేయడు. పోనీ ఏదో బడలిపోయి ఉన్నావు, ఒక 4 రోజులు పడుకున్నావు, తప్పేం లేదు. నైమిత్తిక తిథుల్లో లేవాలి కదా, నైమిత్తిక తిథికి కూడా లేవడు. ఏమైపోయింది జీవితం అంటే? ఇలా జీవితాన్ని నిష్కారణమైనటువంటి సంబంధాల యందు బిగించి, శంకరా నన్ను నువ్వు తిప్పి పాడు చేసేశావు అన్న మాట అంటే బాగుండదని శీలం శీల ఒనర్చినట్లు సగితో శ్రీకాళహస్తీశ్వర, సేవ వేసేసి నన్ను బలే కట్టావులేవయా అన్నాడు. అంటే ఏమంటే మరి శివుడి తప్పు ఏమిటండి? ఆయన మరి ఇది కూడా చెప్పాడు కదా వానప్రస్థానికి వెళ్ళని, మరి నా తప్పని చెప్పకుండా దూర్జటి శంకరుణ్ణి ఎందుకన్నాడు ఈ మాట? మరి అక్కడ దూర్జటి పొరపాటు చేయలేదా అంటే, ఇదే మాయా, ఈ సంసార పరిభ్రమణ తాపమును కల్పించుటకే మాయా అని పేరు. ఈ మాయ ఎవరు? అమ్మవారే. ఆ మాయాస్వరూపిణి ఎవరి చేత శాసింపబడుతుంది? ఒక్క శంకరుడికి లొంగుతుంది. నువ్వు ఆ మాయ నా మీద ప్రసరించకుండా ఆపలేదు. దూర్జటి జోలికి వెళ్ళకో అని నువ్వు అనలేదు. ఆవిడ ఏం చేసింది? నన్ను తిప్పేసింది, ఇంద్రియాలు నన్ను తిప్పేసింది ఈ మాయలో. కాబట్టి శంకర, నేను ఈ మాయ యందు పడిపోవడానికి కారణమేంటి? అసలు ఈ మాయకి కారణమైనటువంటి విద్య వైపుకి నా మనస్సు ఒక్కసారి తిరగలేదు. ఇంత ఇవాళ మిమ్మల్ని పొగిడినటువంటి బంధుత్వాలు రేపు కూడా పొగుడుతాయని నమ్మకం ఏమీ లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. జీవితంలో ఇది పైకి చెప్పక్కర్లేదు, మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోవలసింది. బంధుత్వమునందు అప్పుడప్పుడు సుహృత్ స్నేహమునందు ఉంటుంది ఆ త్యాగబుద్ధి. బంధుత్వమునందు ఎప్పుడు రెండో కోణం ఉంటుంది. ఇవాళ పొగిడిన వారు రేపు మిమ్మలను విమర్శించవచ్చు. ఇవాళ మీ మనశ్శాంతికి కారణమైన వారు రేపు వారే మీ అశాంతికి కారణము కావచ్చు. ఆశ్చర్యం లేదు. నేను ఎన్నో కుటుంబాల్లో చూశానండి,
ఎంత మంచివారో మా వియ్యాలవారు అంటారు, ఎంత మంచిదో మా కోడలు అంటారు. మీరు 3 ఏళ్ళు పోయిన తర్వాత వెళ్తే మా కర్మ అండి, మా అబ్బాయి ఎంత మంచివాడో, దయ్యం మా కోడలు అంటారు. ఎలా అయిపోయింది అంటే పాము చుట్టం పడగ విరోధం. కొడుకు మంచివాడు ఎప్పుడు, కోడలు మంచిది కాదు. కోడలు మంచిది కాకపోవడం ఏం కాదు, ఆ ఇంట్లో పుట్టి పెరిగినటువంటి ఆడపిల్ల అన్నీ విడిచిపెట్టి నీ ఇంటనే సుఖాలు పొందాలి. ఏ సుఖం పొందినా నీ ఇంట. ఇంకా ఆ అమ్మాయి ఇక్కడ కాకపోతే ఎక్కడ సుఖపడుతుందన్న చాగబుద్ధి నీకు రాలేదు, నియంత్రించబోయావు, అందుకని దుఃఖం వచ్చింది. అలాగే ఆ ఇంటి పిల్ల ఎక్కడ సుఖపడుతుంది, నీ దగ్గర తప్ప. నువ్వు సుఖపెట్టాలి ఆ పిల్లని, కోడలుగా వచ్చిన పిల్లని. ఆ పిల్లని అయ్యో మా కోడలు అని సంతోషంగా చెప్పుకునే, అమ్మ నీకేమి ఇష్టం నువ్వు తిను, నాన్న మన ఇంటికి బంధువులు వస్తారు నువ్వు చక్కగా ఆదరించు అని నువ్వు అన్ని నీ కోడలకి పెద్దపీట వేసి అన్ని చెప్పి కోడల్ని పైన ఎక్కడ కూర్చోబెట్టావు? ఎప్పుడు నీకు అధికారం చెలాయించాలన్న తాపత్రయమే. ఎక్కడుంది నీ ఎంత ఔదార్య బుద్ధి? లేనే లేదు. లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ప్రేమలు రమ్మంటే? ఇదే అడుగుతున్నాడు ఆయన. బాంధవంబరిడి మావార్కంబున కొందరి ప్రేమను తిప్పగా, కొందరిని ప్రేమతో తిప్పుతున్నావు, కొందరిని శత్రుత్వంలోకి తిప్పేశావు. ఎందుకు వచ్చింది మోహం అంతా? నాలో ఉంది ఈ అజ్ఞానం అంతాను. లోపల వీటన్నింటినీ ముందే తెలుసుకుని విడివడి ఉందాం, నేను ఈశ్వరారాధనం వైపుకు తిరుగుదాం అన్న భావన నాకు ఎన్నడూ కలగలేదు. ఇది నా తప్పు శంకర. కాబట్టి నువ్వేం చేస్తావు? చాలా జీవితం అయిపోయింది నేను ఈ తప్పు తెలుసుకునేటప్పటికీ. చాలా మందితో గొడవలు పెట్టేసుకున్నాను, చాలా మందితో స్నేహాలు పెట్టేసుకున్నాను, చాలా మందితో బంధుత్వాలు పెంచేసుకున్నాను, చాలా మందితో చిచి వాడేందుకు పనికి వస్తాడని పెంచేసుకున్నాను. 2 వచ్చేసాయి నాకు, నీడలు వచ్చేసాయి, వెలుతురులు వచ్చేసాయి. ఇప్పుడు నేను ఇక వీటిల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం నేను చేయలేను. అందరితో మంచివాడు అనిపించుకోవడం కుదరదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా మనస్సు నీ వైపుకి తిప్పాలి. ఈ శీలలన్నీ ఊడిపోవాలి. ఈ శీలలన్నీ ఊడిపోయేటట్టు చెయ్యగలిగిన వాడెవరు? ఊడిపోవడం అంటే వాళ్ళందరూ ఊడిపోవాలని కాదు, వాళ్ళందరూ అలా ఉంటారు. నువ్వు మాత్రం తామరాకు మీద నీటి బొట్టులో ఉంటావు, నవ్వుకుంటావు. ఒక్కసారి అబ్బాయి వస్తాడు, నాన్నగారండి అంటాడు. ఆ ఈశ్వర ఏం ఆశ్చర్యమయ్యా, చూసావా నీ అనుగ్రహం. వాడు నన్ను నాన్నగారంటాడు, ఆయన మామగారంటాడు, వీడు తాతగారంటాడు, వాడు బాబాయ్ గారంటాడు, వీడు పెద్ద తండ్రి గారంటాడు. ఎన్ని పాశాలు వేసావో చక్కరా, ఇవన్నీ వివేచన పాశాలే, కానీ దీన్ని ఐశ్వర్యంగా మార్చు. కోటేశ్వరరావు గారికి కొడుకు కోడలు మనవలు ఉన్నారు, కోటేశ్వరరావుకి కూతురు అల్లుడు మనవలు ఉన్నారు, కోటేశ్వరరావు గారికి తమ్ముడున్నాడు, మరదలుంది, కోటేశ్వరరావు గారికి ఏంటి బోలెడంత మంది బంధువులు ఉన్నారు, బోలెడంత మంది స్నేహితులు ఉన్నారు. ఇది ఐశ్వర్యం అంతే, నువ్వు ఇచ్చిన ఐశ్వర్యం. కానీ నేనెవరికి చెందినవాడనో తెలుసా? నీకు చెందినవాడు. వారందరూ నీకు చెందిన నాయందు ఇటువంటి అనుబంధములను పెట్టుకుని ఉన్నారు. నా అనుబంధాన్ని నీకు వదిలేసేవాడు అని లోపల నువ్వు ఎప్పుడైనా అన్నావా? ఈ అనాలన్న ఆలోచన నీకు కలగలేదు. అసలు నువ్వే వేసుకున్నావు ముళ్ళు. ఇంకా ఇప్పుడు ఈ ముళ్ళు తీయగలిగిన వాడెవరు? ఇది ఆర్తితో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు ధూర్జటి. ఇప్పుడు అందుకని నువ్వు పశుపతివి, నేను పశువుని. పశువు అంటే బంధనములైంది. ఎన్ని బంధనాలు పెంచేసుకున్నాను. ఇలాగే ఆడపిల్లల్ని ఇచ్చాను, ఆడపిల్లల్ని తెచ్చుకున్నాను, శీలలు వేసేసావు. ఇప్పుడు ఎందుకు నీ దగ్గరికి వచ్చి చెప్తున్నానో తెలుసా? ఈ శీలలన్నీ తీసేసి నన్ను ఒక్క నీయందు ఉండేటటువంటి భక్తి అన్న పాశంతో కట్టి నీ దగ్గరికి లాక్కో. మీరు ధూర్జటి యొక్క హృదయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు చూడండి, లోకమునందు ఒక పోకడ ఉంటుంది. ఏదో ఒకనాడు ఎవడైనా ఏదో ఒక ఉపకారం అడుగుతాడు, చెయ్యాలి కూడా మనుష్య జన్మలో ఉన్నప్పుడు. ఏ కారణం చేతనైనా మీరు చెయ్యలేకపోయారనుకోండి ఒక ఉపకారాన్ని, అవతలవాడు మిమ్మల్ని సక్రమంగా అర్థం చేసుకుంటానని నమ్మకం ఏం లేదు. ఖచ్చితంగా ఉపకారము చేయకపోవడమే శత్రుత్వమునకు నాంది అయి కూర్చుంటుంది. ప్రపంచమునందు ఉపకారం అడగని వాడు ఎవరైనా ఉంటే ఈశ్వరుడు ఒక్కడే. అందుకే మీరు ప్రపంచంలో జాగ్రత్తగా గమనిస్తే అందరికన్నా సులభుడై మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి ఆయన ఒక్కొక్క మెట్టు దిగిపోతుంటాడు. మీరు ఎంత దూరం పెడుతుంటే ఆయన అంత దిగుతాడు మీకు దగ్గర అయిపోవడానికి. ఉదాహరణకి మీరు ఇలాగే శీల ఉన్నచ్చినట్లు సగితే చాలా దూరం అయిపోయారు. 70 ఏళ్ళు వచ్చేసాయి శరీరానికి. మీరు ఒక్కనాడు ఈశ్వరుడి వైపుకి ఆభిముఖ్యం కలగలేదు. ఇప్పుడు కలిగింది ఆర్తి ఈశ్వరుడి వైపుకి ఎడదామని. ఇన్నాళ్ళు మీరు ఈ బంధుత్వాలన్న పేరులో పడిపోయి తెలియకుండా ఎన్ని పాపాలు చేశారో, అక్కర్లేని అధికారాలు చలాయించారు, అహంకారాలకు పోయారు.
కూడబెట్టారు, అల్లర్లు చేశారు, తిట్టారు, ఆ నోటితో ఎన్ని పాపపు మాటలు ఆడారు, ఎందరినో బాధ పెట్టారు. ఇప్పుడు ఈ పాపాలన్నీ ఎలా పోతాయి? ఎలా అంటే మీకు అక్కడకొచ్చి అభయం ఇచ్చేవాడు ఎవరో తెలుసా అండి? మీరు ఏడిస్తే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీ బంధువులందరూ కలిసి వచ్చి నిలబడి ఇంకా మేమేమన్నాం, నువ్వు అన్నవన్నీ మేము మర్చిపోతున్నాం, ఇంకా ఇవాళ నుంచి నువ్వు పిలిచి మేము వచ్చేస్తామని బంధువులందరూ అన్నవాళ్ళు ఒక్కడిని నాకు చూపించండి. ఉండడు సృష్టిలో. అలా అనరు బంధువులందరూ. ఐశ్వర్యమును భాగించుకోవడంలో కూడా దెబ్బలాడుకుంటారు కొడుకు కూతురు. కానీ నేను దూరం అయిపోయానయ్యా నీకు అని మీరు ఏడవడానికి సిద్ధపడితే చాలు, ఏడవక్కర్లేదు. దగ్గరకు వచ్చేసేవాడు ఎవడు? ఈశ్వరుడు ఒక్కడే. ఇన్నాళ్ళక అమ్మయ్యా నేనున్నాను అన్నావా రా అని గభాలను వచ్చి కౌగులించేసుకుంటాడు. మీరు వెళ్ళక్కర్లేదు, ఆయన వస్తాడు. ఇప్పుడు అంటారు ధూర్జటి. ఇప్పుడు చూడండి, అంటే నేను అదే ధూర్జటి పద్యాలని కలుపుకుంటున్నాను ఒకదాని పక్కకొకటి. ఎలా అయితే మన జీవితానికి బాగా అన్వయం అవుతాయో అలా కలిపానంతే. ఇలా వరసలో ధూర్జటి రాశారని నా ఉద్దేశ్యం కాదు. శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు పల్వబోధునో మహాకాళేషు పూజింతునో నా శీలం బనువైన నీరువనుసున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం అంటే మనకి జీవితంలో ఒక గొప్ప అభయం ఇవ్వాలి. ఈ పద్యం చదువుకున్నవాడు ఈ ముందు పద్యంతో అన్వయం చేసుకుని జీవితానికి ఒక కొత్త